హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఎంవి తెలుగు ఛానల్. హలో మై డియర్ లవ్లీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్, మీరందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను. ఈరోజు మనం కథలోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న మాట అండి. నిన్న ఈ భాగంలో ముందు భాగం వినుంటాను కదా, అందులో చెప్పాను చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలి అని. సహిస్తున్నారు, అర్థం చేసుకుంటున్నారు కదా అని ప్రతిదీ దాచిపెట్టకూడదు. మన అనుకునే మనుషులకి కనీసం ఇది అని చెప్పి అప్పుడే బయటపడొద్దు అనే మాట తీసుకొని అయినా కానీ అటు వాళ్ళకి ఇటు మనకి మంచి చేసుకున్న వాళ్ళం అవుతాము. ఓకేనా? ఇంకా కథలోకి వెళ్దాము. వెళ్ళే ముందు నాదో చిన్న విజ్ఞప్తి. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా, చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా, అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ బటన్ రెడ్ కలర్లో ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే బెల్ ఐకాన్ వస్తుంది. దాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ఎంచుకుంటే ముందు నేను చెప్పే మరిన్ని ఇంట్రెస్ట్కరమైన టాపిక్స్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలోకి వచ్చేస్తాయి. ఇంకా కథలోకి వెళ్ళిపోదాము. ఇంకా నిన్నయ్య దానిలో ఏం జరిగింది అని అంటే, ప్రభుకి 5,000 అవసరం అవుతాయి అన్నమాట. అయితే 5,000 ఇవ్వమని లక్ష్మీదేవి నీడ్చని అడిగితే నాది కాదు అని అంటది. ఇంకా తనకి కోపం వచ్చేసి, దీన్ని వదిలేసి ఎవరినన్నా పెళ్లి చేసుకుంటే నీకు కట్నంగా 10,000 వస్తాయి కదా అని తిట్టేసిద్ది అన్నమాట. ఇంకా తర్వాత ప్రభు అంటాడు, అవన్నీ జరగవులేమ్మా, ఎందుకు అనేసి అంటే, అప్పుడు వాళ్ళ అమ్మ అంటది, అంటే ఈ శనిగొట్టు దరిద్ర దేవత కోసం, ఈ పాషాణపు పిసినిగొట్టు కోసం, ఈ స్వార్థ పిశాచి కోసం నీ ఉద్యోగం కూడా పోగొట్టుకుంటావా అని అడిగింది. ఏదో ఆలోచిద్దాంలేమ్మా అని అన్నాడు. అంటూ వెళ్ళిపోయాడు ప్రభు. చిచి, ఇంత నరకం పగవాళ్ళకి కూడా వద్దు, ఇంతకింతకి అనుభవించి తీరుతుంది కసిగా చెప్పించింది లక్ష్మీదేవి. లక్ష్మీదేవి ఆవేదన నీరజకు అర్థమవుతుంది. తను చేయగలిగింది ఒక్కటే ఉంది. ప్రభు, అత్తయ్య చెప్పిన ఉపాయమే బాగుంది అని అంది. ఏమిటది అడిగాడు ప్రభు. నువ్వెవరినైనా పెళ్లి చేసుకో, కట్నంగా బోలెడ్డప్పు వస్తుంది, అన్ని సమస్యలు తీరిపోతాయి అని అంది. నన్ను చేసుకోవాలని లేదా నీకు అని అడిగాడు. అందుకు నీరజ లేదు అని అంది. అవును, నాకు ఉద్యోగం పోతే ఈ బీదవాడితో నువ్వు కష్టాలు పడవలసి వస్తుందని అని అన్నాడు. సరిగ్గా ఊహించావు, నాకు సుఖపడాలని ఉంది, బోలెడు సుఖం అంది నీరజ. నీరజ ఆ మాటలన్న ధోరణికి ప్రభు నవ్వాడు. నీరజ, నేను మరొకరిని చేసుకొని సుఖపడగలనని నువ్వు అనుకోగలవేమో, కానీ నన్ను వదిలి నువ్వు సుఖపడతావని నేను ఒక్కనాటికి అనుకోలేను. నీ దగ్గర నిజంగా డబ్బు ఉంటే నాకు కాకుండా దాచుకుంటావని కూడా నేను ఊహించలేను. అసలే నా మనసు చికాగ్గా ఉంది. ఈ ప్రస్తావన వదిలి మనకు 5,000 ఎక్కడ అప్పుగా దొరుకుతుందో ఆలోచించు అన్నాడు. నీరజ ఏం ఆలోచించగలదు? ఆ సాయంత్రమే నీలకాంత్ ప్రభు దగ్గరికి వచ్చాడు. ప్రభు, 5,000 కోసం అనవసరంగా ఇబ్బందుల్లో చిక్కుకుంటున్నావా అన్నాడు. నీకెవరు చెప్పారు అడిగాడు ప్రభు. నువ్వు చెప్పకపోయినా నాకు నీ సంగతులు తెలుస్తూనే ఉంటాయి. ఇవిగో 5,000 తీసుకువచ్చాను అని అన్నాడు. ప్రభు కళ్ళు నీరజ కళ్ళతో కలుసుకున్నాయి. ఆ కళ్ళల్లో అంత భయం దేనికి అని అనుకున్నాడు ప్రభు. వద్దు నీలకాంత్, ఏదో ఉపాయం ఆలోచిస్తాలే అని అన్నాడు ప్రభు. పోనీ అప్పుగానే తీసుకో ప్రభు, నెమ్మదిగా తీర్చుకోవచ్చు. ఆపదలో నిన్ను ఆదుకోలేకపోతే ఆ తర్వాత స్థిమితంగా ఉండలేను అని అన్నాడు నీలకాంత్. ప్రాధేయపడుతున్నట్లు అన్నాడు నీలకాంత్. లక్ష్మీదేవి ముఖం ఆవిర్లను చిమ్ముతుంది. తను ఇంకా అభ్యంతర పెడితే తల్లి నీరజను ఇంకా ఎన్నెన్ని మాటలు అంటుందోనని భయపడ్డాడు ప్రభు. అదీ కాక తనకైనా మరో మార్గం తోచటం లేదు. చెయ్యి చాపి నీలకాంత్ దగ్గర డబ్బు తీసుకున్నాడు. థ్యాంక్ యూ అన్నాడు గొనుగుతున్నట్లు. నీలకాంత్ నీరజను చూసి నవ్వి వెళ్ళిపోయాడు. ప్రభు ఉద్యోగం పోలేదు, కానీ గుసగుసలు చెలరేగాయి. ఇటు ఆఫీస్లోనూ ఇటు ఇంట్లోనూ స్థిమితంగా లేక ప్రభు గుండె నొప్పి తిరగబెట్టింది. ఏమాత్రం లేవలేని స్థితిలో అడ్డం పడిపోయాడు. ఇది ఏమాత్రం అశ్రద్ధ చేయడానికి వీల్లేదు అత్తయ్య, వెంటనే హాస్పిటల్లో చేర్పించాలి అంది నీరజ. నీకెలా తెలుసు అంది లక్ష్మీదేవి. ఈ నొప్పి రావడానికి ఒక రకంగా కారణం నేనే. అప్పుడు నా కోసం వస్తూనే కారు క్రింద పడి దెబ్బ తగిలించుకున్నాడు అంది నీరజ. ఈ సంగతి వినేసరికి లక్ష్మీదేవి కోపం, ఉద్రేకం పట్టలేకపోయింది.
దౌర్భాగ్యరాల, వాడి ప్రాణానికి నువ్వెక్కడ దొరికావే, వాడిని మింగి నా కడుపున చిచ్చు పెట్టి, చిచ్చి ఏం మాట్లాడుతున్నాను నేను అనుకుని దేనికి చలించలేదు నీరజ. ఎక్కడ లేని ధైర్యం తెచ్చుకుంది. హార్ట్ స్పెషలిస్ట్ నారాయణరావు గారి హాస్పిటల్లో ప్రభువును చేర్పించింది. డాక్టర్ నారాయణరావుకి చాలా మంచి పేరు ఉంది. అయితే అతడి హాస్పిటల్లో సామాన్యులు చేరలేరు. డాక్టర్ ఫీజు, రూమ్ రెంటు అన్నీ చాలా ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు ఎలా చేర్చావు ఆ హాస్పిటల్లో? వాడి ప్రాణం మీదకు వచ్చాక ఇప్పుడు ఆ డబ్బు నీదైందా అని అంది. లక్ష్మీదేవి మాటల్లో ఏ ఒక్కదానికి ఎలాంటి సమాధానం చెప్పలేదు నీరజ. ప్రభు సిక్ లీవ్ పెట్టి 4-5 నెలలు విశ్రాంతి తీసుకోక తప్పదు. తను ఏం చేయాలో నిర్ణయించుకుంది. ఫ్రాకు, బాబ్డ్ హెయిర్, లిప్స్టిక్, ఈ వేషంలో నీరజను చూసి తన కళ్ళను తాను నమ్మలేకపోయింది లక్ష్మీదేవి. అత్తయ్య, నేను ఉద్యోగం ప్రయత్నం మీద వెళ్తున్నాను అంది నీరజ. లక్ష్మీదేవికి కంపరం ఎత్తింది. వాడు అలా పడి ఉంటే నువ్వు ఇంత విడ్డూరంగా సింగారించుకొని ఉద్యోగానికంటూ బయలుదేరుతున్నావా? ఇలా సింగారించుకోకపోతే ఆ ఉద్యోగం దొరకదా అని అంది లక్ష్మీదేవి. దొరకదు అంది నీరజ. అదెలాంటి ఉద్యోగమో అంది. చెప్పుకోదగినంత పరువైనది కాదు అంది. నీరజ వెళ్ళిపోయింది. వెనుకటి అనుభవాలతో మళ్ళీ నీరజ పేరుతోనే ఉద్యోగ ప్రయత్నం చేయడానికి భయపడింది నీరజ. నీరజ క్లబ్లో రిసెప్షనిస్ట్గా ఉద్యోగం చేస్తున్న రోజులలో కొన్ని విషయాలు తెలుసుకుంది. ధనిక కుటుంబాలలో కొందరు ఆడవాళ్ళు ఇంటి విషయాలు ఏమీ పట్టించుకోరు. పిల్లల విషయం చూసుకోవడానికి, ఇంటి వ్యవహారాలు నిర్వహించుకోవడానికి మంచి జీతాలు ఇచ్చి వాళ్ళు చదువు, సంస్కారం ఉన్న తనలాంటి వాళ్ళను పెట్టుకుంటారు. అలాంటి ఉద్యోగాలు 4-5 ఉన్నాయని తెలుసుకుంది. ఒక్కొక్క చోటుకి వెళ్ళి విచారించింది. సేట్ రమణ్లాల్ ఇంట్లో అన్ని విధాల అనుకూలంగా తోచింది. అతని భార్య రోగిష్ఠితి. అదేం రోగమో కానీ ఎప్పుడు మంచంలో పడుకొని మూలుగుతూ ఉంటుంది. అతనికి 2 పిల్లలు, ఒక ఆడపిల్ల. ఆ పిల్లకు మనస్థిమితం లేదు. పెద్ద మొద్దుగా ఉంటుంది. ఒక మగపిల్లాడు, వాడికి 2 కాళ్ళు లేవు. వీల్ చైర్లో దిగాలుగా కూర్చొని ఉంటాడు. అంతకుముందు ఉన్న మనిషికి 300 ఇచ్చాను, నీకు 400 ఇస్తాను అన్నాడు రమణ్లాల్. పని చాలా ఎక్కువ. అనారోగ్యంతో ఉన్న గృహిణిని, వెర్రిబాగుల పిల్లను, కుంటి పిల్లవాడిని చూసుకోవాలి. ఏ రోజుకి ఆ రోజు ఇంటి వ్యవహారాలన్నీ చూసుకుంటూ లెక్కలన్నీ రమణ్లాల్కు అప్పగించాలి. వేళకు మందులీయటంలో కానీ, అన్నపానాదుల్లో కానీ ఎక్కడ ఏ పొరపాటు జరగడానికి వీల్లేదు. కానీ 400 జీతం బాగా ఆకర్షణీయంగా అనిపించింది నీరజకు. లక్ష్మీదేవి మొదట్లో నీరజను ఎంత చీదరించుకున్నా రాను మెచ్చుకోకుండా ఉండలేకపోయింది. పగలంతా పనిచేసి వచ్చినా రాత్రి ఒక్క నిమిషమైనా విశ్రాంతి తీసుకునేది కాదు నీరజ. ప్రభు మంచం పక్కనే కూర్చొనేది. డాక్టర్ ఏమన్న మందులు తానే స్వయంగా ఇచ్చేది. నీరజ మనిషా, యంత్రమా అని ఆశ్చర్యపడేది లక్ష్మీదేవి. 4 రోజులు హాస్పిటల్లో ఉండేసరికి ప్రభు ఆరోగ్యం చెప్పుకోదగినంత బాగుపడింది. నువ్వు ఉద్యోగం చేస్తున్నావా అన్నాడు ప్రభు. నీరజ బతిమాలుతున్నట్లు, నీకు పుణ్యం ఉంటుంది, ఇప్పుడేమీ అనకు, ఇప్పుడిప్పుడే అత్తయ్యకు నా మీద కోపం పోతుంది. పైగా అంటూ ఏదో చెప్పబోయి ఆగిపోయింది నీరజ. పైగా ఏమిటి రెట్టించాడు ప్రభు. మనం నీలకాంత్ అప్పు తీర్చుకోవద్దా తల వంచుకొని అంది నీరజ. ప్రభువు నవ్వి నీరజ చేతిని ఆదరంగా నొక్కాడు. డాక్టర్ నారాయణరావు గారు ఆపరేషన్ చేస్తానన్నారు. ఆపరేషన్ చేస్తే ఇంకా ఈ నొప్పి మళ్ళీ రాకుండా పూర్తిగా తగ్గిపోయే అవకాశం ఉంది. కానీ కనీసం 2 నెలలైనా నా అబ్జర్వేషన్లో హాస్పిటల్లోనే ఉండాలి అని చెప్పాడు. ప్రభు ఆపరేషన్ చేయించుకోవడానికి ఒప్పుకున్నాడు. ప్రభు నచ్చ చెప్పగా లక్ష్మీదేవి కూడా ధైర్యం తెచ్చుకుంది. దిగాలుగా కూర్చున్న నీరజ చెక్కిల మీద కొట్టి, ఏమిటా ఫోజు, నువ్వు పక్కన ఉండగా నాకేం భయం అన్నాడు ప్రభు. నీరజ నవ్వేసింది. డాక్టర్ నారాయణరావు గారు ప్రభుకి ఆపరేషన్ చేశారు. సక్సెస్ అయ్యింది. నీరజ చేస్తున్న సేవను చూసి లక్ష్మీదేవి మనసులో కోపమంతా పోయింది. నీలకాంత్ అప్పుడప్పుడు ప్రభువును చూడటానికి వస్తూనే ఉన్నాడు. నీలకాంత్ రాగానే అదో విధంగా మారిపోయే నీరజను చూస్తుంటే ప్రభువుకి జాలిగానే ఉంది. ఆ రహస్యమేదో తనకు చెప్పకుండా ఎందుకు ఉండాలి అని కష్టంగానూ ఉంది. ఆ రోజు ఒక యువకుడు వచ్చారు.
వాళ్ళతో కలిసి రమణ్లాల్ తన గదిలోకి వెళ్ళాడు. తనకు ఆలస్యం అవుతుందని నీరజ లోపల చికాకు పడింది. 10-11 దాటినా రమణ్లాల్ కిందకు రాలేదు. అసహనంగా ఎదురు చూస్తున్న నీరజకు సన్నని మూలుగు వినిపించింది. ఆ గదిలోకి ఎవరూ రాకూడదని రమణ్లాల్ ఆర్డరు. ఆ కారణం చేత మూలుగు వినిపించినా వెళ్ళలేకపోయింది నీరజ. మూలుగు మళ్ళీ వినిపించింది. శక్తినంతా కూడా తీసుకుని ఎవరో గొంతెత్తి పిలుస్తున్నట్లుగా ఉంది. నీరజ ఉపేక్షించి ఊరుకోలేకపోయింది. సాహసించి పైకి వెళ్ళింది. తలుపులు వేసి ఉన్నాయి. కిటికీలో నుంచి చూసింది. రమణ్లాల్ కింద పడి ఉన్నాడు. వాళ్ళిద్దరూ అతని దగ్గర ఏదో వెతుకుతున్నారు. గౌను లోపల జేబులోంచి పిస్టల్ తీసి పిచ్చిగా పేల్చింది. అదాటుగా ఉన్న వాళ్ళిద్దరూ అదిరిపడ్డారు. డర్టీ రోగ్, వాడి జాగ్రత్తలో వాడు ఉన్నాడు అంటూ యువకుడు యువతి చేయి పట్టుకొని మెరుపులా పారిపోయాడు. నీరజ గదిలోకి వచ్చి రమణ్లాల్ను చూసింది. స్పృహ లేకుండా పడి ఉన్నాడు. బలమైన దెబ్బలు తగిలాయి. అతి ప్రయత్నం మీద రమణ్లాల్ను సరిగా పడుకోబెట్టింది నీరజ. దెబ్బలకు కట్లు కట్టింది. ముఖం మీద చన్నీళ్లు చల్లింది. ఒక్కసారి కళ్ళు తెరిచి నీరసంగా ఏదో కొనిగి మళ్ళీ కళ్ళు మూసుకున్నాడు రమణ్లాల్. ఏం చేయాలో తోచక అక్కడే అలాగే కూర్చుండిపోయింది నీరజ. దాదాపు 2 గంటల తర్వాత స్పృహ వచ్చింది రమణ్లాల్కి. తన ఎదురుగా కూర్చున్న నీరజను ప్రశ్నార్థకంగా చూశాడు. వాళ్ళు వెళ్ళిపోయారు అంది నీరజ. ఒక్కసారిగా జరిగిందంతా గుర్తుకు వచ్చింది రమణ్లాల్కి. ఒక్క ఉదటన లేచి కూర్చొని స్కౌండ్రల్స్ అన్నాడు పళ్ళు నూరుతూ. తనను తాను నిగ్రహించుకొని ఆశ్చర్యంగా నీరజను చూస్తూ, నువ్వు వాళ్ళను వెళ్ళగొట్టగలిగావా అన్నాడు. తప్పు చేసే వాళ్లకు వాళ్ళ మనసే పెద్ద శత్రువు. పైగా వాళ్ళు ఏ వైపు నుండి ఏ ఆపద శంకించకుండా అప్రమత్తులై ఉన్నారు. నేను కిటికీలోంచి పిస్టల్ పేల్చేసరికి కంగారు పడి పారిపోయారు అని అంది. పిస్టల్ నీ దగ్గర పిస్టల్ ఉందా అని అడిగాడు. వయసులో ఉన్న ఆడపిల్లను ఏ క్షణంలో ఏం జరుగుతుందోనని పిస్టల్ ఎప్పుడు నా దగ్గర ఉంచుకుంటాను అని అంది. అకస్మాత్తుగా ఏదో గుర్తుకు వచ్చినట్లు రమణ్లాల్ తన జేబు తడుముకున్నాడు. పర్సు తగిలేసరికి వికసించిన ముఖంతో పైకి తీసి ఆత్రంగా నోట్లు లెక్క పెట్టుకున్నాడు. సంతృప్తిగా నిట్టూర్పు విడిచాడు. పక్కపక్కా నవ్వింది నీరజ. సిగ్గుపడినట్లు తల వంచుకున్నాడు రమణ్లాల్. తన పర్సులోంచి కొన్ని నోట్లు తీసి ఇందా అన్నాడు. దేనికి అని అంది. 1000 రూపాయలు అన్నాడు. ఎంత అని అడగలేదు. దేనికి అన్నాను అని అంది నీరజ. ప్రతి మనిషికి ఒక్కొక్క భాష ఉంటుంది. ఏ భావాన్నైనా అతను ఆ భాషతో మాత్రమే వ్యక్తీకరించగలడు. ఇవాళ నన్ను కాపాడినందుకు నేను నీకు కృతజ్ఞతలు చెప్పుకోగలిగిన భాష ఇదే అని అన్నాడు. అప్పటికి నీరజ చెయ్యి చాపలేదు. నా ప్రాణం విలువ నా దృష్టిలో 1000 రూపాయలేనా అని ఆశ్చర్యపడుతున్నావా? అది అంతే. బ్రతికి బయటపడ్డానుగా. డబ్బు తేలిగ్గా వదులుకోలేను. తీసుకో. డబ్బుని చులకనగా చూడకు. దానితో చాలా అవసరాలుంటాయి అని అన్నాడు. ముందు అవసరాల మాట ఎలా ఉన్నా అప్పటికప్పుడు డబ్బు కావలసిన అవసరమే ఉంది నీరజకు. నారాయణరావు గారి ఫీజు చెల్లించాలి. ఆ డబ్బు తీసుకుంది. బాగా పొద్దుపోయింది. పద, నిన్ను మీ ఇంటి దగ్గర దింపి వస్తాను అన్నాడు రమణ్లాల్. రాత్రి 2 గంటలకు రమణ్లాల్ కారులో నుంచి దిగిన నీరజను పైనుండి కిందకు కాల్ చేసేలా చూసింది లక్ష్మీదేవి. లక్ష్మీదేవికి సమస్తము చెప్పాలనుకునే వచ్చింది నీరజ. కానీ ఆ చూపులతో నీరజ నోరు మూతబడిపోయింది. ప్రభు మనసుకి చాలా ఆహ్లాదంగా ఉంది. అతడు ఇంకా హాస్పిటల్లోనే ఉన్నాడు. కానీ లేచి అటు ఇటు తిరుగుతున్నాడు. ఎక్కడికి కదలకుండా ప్రభు దగ్గరే ఉండిపోవాలని ఉంది నీరజకు. కానీ రమణ్లాల్ ఇంటికి వెళ్ళవలసిన సమయం దగ్గర పడుతుంది. నిన్ను ఇంకొక వారం రోజుల్లో డిశ్చార్జ్ చేస్తానన్నారు డాక్టర్ గారు అని అంది. అవును, ఆ తర్వాత ఇంక గుండె నొప్పి రాదని కూడా అన్నారు నీరజ. ఒక రహస్యం చెప్పేనా? నిన్ను మా ఇంటికి తీసుకురాగానే పెళ్లి చేసుకోవాలి అని అనుకున్నాను. కానీ ఈ గుండె నొప్పికి భయపడి అందుకు సాహసించలేకపోయాను. ఏమో ఏది ఎలా జరుగుతుందో అని అన్నాడు. ప్రభు, ఆశ్చర్యపోయింది నీరజ రోషంగా అంది. ఒకవేళ గుండె నొప్పి తగ్గలేదనే అనుకుందా. నేను నిన్ను వదిలి వెళ్ళగలనని అనుకున్నావా అని అంది. అనుకోలేదు. అందుకనే
నా ఆలోచన నీకు చెప్పలేదు. ఉల్లాసంగా నవ్వాడు ప్రభు. ఇప్పుడు మనం ఇంటికి వెళ్ళగానే పెళ్లి చేసుకుందాం, హాయిగా నిశ్చింతంగా బ్రతుకుదాం అని అన్నాడు. అనురాగంతో ప్రభు జుట్టులోకి చెయ్యి పోనిచ్చి దువ్వింది నీరజ. నీలకాంతి సకిలించడంతో నీరజ ఉలిక్కిపడి దూరంగా జరిగింది. ఆ సమయంలో నీలకాంతి రాకకు ప్రభు ఏమంత సంతోషాన్ని కలిగించలేదు. హలో అన్నాడు పొడిగా. సారీ, రాకూడని సమయంలో వచ్చినట్లుగా ఉన్నాను. నేను ఇంకొక అరగంటలో బొంబాయి వెళ్తున్నాను ప్రభు. 10 రోజుల వరకు రాను, అందుకే నిన్ను చూడటానికి వచ్చాను అని అన్నాడు. వెళ్ళిపోతున్నావా? ఆందోళనగా అన్నాడు ప్రభు. అవును, ఏ అన్నాడు నీలకాంత్. ప్రభు వెంటనే సమాధానం చెప్పలేకపోయాడు. అంతకు 4 రోజుల క్రిందట ప్రభు డాక్టర్తో తన ఆరోగ్యం గురించి మాట్లాడాడు. యు ఆర్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్, మీకు ఈ జబ్బు ఇంకా జన్మలో రాదు అన్నాడు నారాయణరావు. బిల్ ఎంతైంది డాక్టర్ అని అడిగాడు ప్రభు. ఆఫీస్లో కనుక్కోండి, అకౌంట్స్ వేసి ఉంచుతారు అని అన్నాడు. ఆ రోజే ఆఫీస్లో కనుక్కున్నాడు ప్రభు. 1000 రూపాయల పైనే ఉంది. ఇంత డబ్బు నీరజ ఎలా తీర్చగలదు అని అనుకున్నాడు. మళ్ళీ నీలకాంతిని అడగాలని అనుకున్నాడు. నీరజ ఎదురుగా నీలకాంతిని అడగడం ఇష్టం లేదు, కానీ వ్యవధానం లేదు. నీలకాంత్, ఇప్పటికే నీకు చాలా రుణపడి ఉన్నాను. మరో 1000 అప్పుగా ఇయ్యగలవా? ఇదంతా వీలైన త్వరలో తీర్చుకుంటాను అని అన్నాడు. ఉలిక్కిపడింది నీరజ. విస్తుపై చూశాడు నీలకాంత్. నీకు సహాయం చేయటానికి ఎప్పుడూ సిద్ధమే, కానీ ఎందుకు నీకు డబ్బు అని అడిగాడు. డాక్టర్ బిల్లు ఇవ్వాలి కదా అన్నాడు. అది నీరజ ఇచ్చేసిందిగా అని అన్నాడు. నీరజ ఇచ్చిందా అని అన్నాడు. పిచ్చివాడ, నీరజ ఉండగా నీకేం లోటు? నీరజ నీకోసం ఎంత త్యాగమన్నా చేయగలదు. తన శరీరాన్ని అమ్ముకొని అయినా నీకు ఖరీదైన హాస్పిటల్లో వైద్యం చేయించగలదు అన్నాడు. షడప్! నీలకాంత చెంప పగిలిపోయేలాగా కొట్టాడు ప్రభు. అప్పుడే వచ్చిన లక్ష్మీదేవి ఆశ్చర్యంగా ప్రభు అంది. అంత దెబ్బ తగిలినా నీలకాంత్ కష్టపెట్టుకోలేదు, కోపము తెచ్చుకోలేదు. చిరునవ్వుతోనే ఉన్నాడు. సారీ ప్రభు, నీకు తెలుసుననే అనుకున్నాను. ఇది వరకు దొంగల చేతుల్లో పడి తిరిగి వచ్చినా ఎలా సహించావో ఇప్పుడు అలాగే అంతా అర్థం చేసుకొని ఊరుకున్నావు అనుకున్నాను. అయినా అమ్మగారికి అంతా తెలిసినే, నీకు తెలియకుండా ఎలా ఉంది అని అన్నాడు. ప్రభు తల్లి ముఖంలోకి చూశాడు. ఆనాడు రమణ్లాల్ కారులో నుంచి రాత్రి 2 గంటలకు ఫ్రాక్తో దిగుతున్న నీరజ స్వరూపం లక్ష్మీదేవి కళ్ళ ముందు కదిలింది. కంపరంతో శరీరం జలధరించగా తల వంచుకుంది. నీలకాంత్ కనిపించకుండా నవ్వాడు. ప్రభు, టేక్ ఇట్ ఈజీ. పాపం నీరజ నీకోసమేగా ఇంత చేసింది, నీ ఆరోగ్యం కోసం, నువ్వు సుఖపడాలని అని అన్నాడు. షటప్ షటప్ అరిచాడు ప్రభు. నీలకాంత్ మాట్లాడలేదు. నీరజ శిలలా అలానే కూర్చుంది. ప్రభులో సహనం నశించిపోసాగింది. దెబ్బతిన్న పిట్టలా ఆర్తస్వరంతో, నీరజ, ఎందుకు చేసావు ఇలాంటి పని అన్నాడు. ఏం సమాధానం చెప్పాలి? ఏ ప్రాంతాలకు పారిపోయినా ఈ నీలకాంత్ తనని వదులుతాడా? ఈ శాపం నుండి తనకు విముక్తి లేదు. తెలిసి తనతో పాటు ప్రభువును కూడా ఈ సుడిగుండాల్లోకి లాగటం తనకు న్యాయమేనా? అంత స్వార్థమా తనకు? ప్రభువు లాంటి అమృతమూర్తికి తను అందించే ప్రేమ విలువ అంత మాత్రమేనా అని ఆలోచించుకుంటుంది. నీరజ మాట్లాడకుండా అలానే కూర్చుంది. చిచి, ఇంతకంటే నేను గుండె నొప్పితో చచ్చిపోయినా ఆనందించేవాడిని అని అన్నాడు ప్రభు. నీరజ లేచి నుంచొని వెళ్తాను అని అంది. వెళ్ళు, మళ్ళీ ఎన్నడూ ఇక్కడికి నా దరిదాపులకి తిరిగి రాకు అని అన్నాడు. నీరజ ముందుకు కదిలింది. వెళ్ళగలుగుతున్నావా కోపంగా అన్నాడు ప్రభు. తర్వాత ఏం జరిగింది అనేది తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయండి. అలానే ఈ స్టోరీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలానే ఈ స్టోరీ మీద, ఈ ఎపిసోడ్ మీద మీ అభిప్రాయాలు, సూచనలు, సలహాలు ఏమైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. బాయ్ బాయ్. టేక్ కేర్. సీ యూ సూన్ అగైన్.